सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం సద్దర్శనంలో 16 క్లాసులో ఉన్నాం. 26 శ్లోకం కొంతవరకు పూర్తి చేసుకున్నాం. దాన్ని మరొకసారి పునర్విమర్శ చేసుకుని ముందుకు పోదాం. శ్లోకం 26. దేహో న జానాతి సతో న జన్మా దేహ ప్రమాణోన్య ఉదేతి మధ్యే అహంకృతి గ్రంథ విబంధ సూక్ష్మ శరీరచేతో భవజీవనామా. దేహో న జానాతి, శరీరానికి తెలియదు. సతోన జన్మ, సత్తుకు జన్మ లేదు. మధ్యలో దేహ ప్రమాణ, దేహం యొక్క ప్రమాణము కలది. ఉదేతి, ఉత్పన్నమవుతోంది. అహంకృతి గంధ విబంధ సూక్ష్మ శరీర చేతోభవ జీవనామా. అహం గ్రంథి, బంధం, సూక్ష్మ శరీరం, మనస్సు, చేతస్సు, జీవుడు మొదలైన పేర్లు కలిగింది. శరీరానికి తెలియదు సత్తుకు జన్మలేదని. మధ్యలో ఇతరమైనది శరీరం యొక్క ప్రమాణం కలది ఉత్పన్నమవుతోంది. అదే అహంకారము. దానికి అనేక పేర్లున్నాయి. అవి అహం, గ్రంథి, బంధం, సూక్ష్మ శరీరం, మనస్సు, చేతస్సు, జీవుడు. ఈ పేర్లన్నీ అహంకారానికి పేర్లు. ఇవన్నీ అహంకారానికి పేర్లు. రమణ మహర్షి అహంకారం యొక్క అద్భుతమైన స్వభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ స్వభావం ఆత్మ అనాత్మల మేలు కలయికగా ఏర్పడిన తప్పుడు అంశగా చూపిస్తున్నారు. శ్లోకం 25 నుంచి విచారణ చేస్తే సృష్టిలో రెండే వస్తువులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి చేతన ఆత్మ, ఇంకొకటి అచేతన అనాత్మ. సృష్టిలో ఇలా రెండే వస్తువులుంటే మరి అహంకారం ఏమిటి అంటే దానికి ఆత్మ లక్షణాలు కొన్ని, అనాత్మ లక్షణాలు కొన్ని కలగలిసి ఉంటాయి. కొన్ని ఆత్మ లక్షణాలు, కొన్ని అనాత్మ లక్షణాలు అహంకారం అప్పు తీసుకుంది. అహంకారానికి చేతనతత్వం ఉంది, ఉనికి ఉంది అని చెప్తే ఈ రెండు లక్షణాలు ఆత్మకు చెందుతాయి. ఈ రెండు లక్షణాలు ఆత్మవి. అహంకారం వికారాలకు లోనవుతోంది. అహంకారానికి దేశకాల పరిమితులున్నాయి, కర్తృత్వ భోక్తృత్వాలున్నాయి అని చెబితే ఆ లక్షణాలు అనాత్మకు చెందినవిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మకు వికారాలు లేవు, ఆత్మ నిర్వికారం. ఆ విధంగా ఇప్పుడు అహంకార లక్షణాలు చూస్తే చైతన్యం ఉనికి ఆత్మ నుంచి అరువు తెచ్చుకుంది, వికారం లక్షణాలు అనాత్మ నుంచి అరువు తెచ్చుకుంది. ఇది అర్థం చేసుకోవడానికి అద్దంలోని ప్రతిబింబ ముఖం ఉదాహరణగా చూద్దాం. ముందు అద్దం ముందు మనం నుంచుంటే అద్దంలో మన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఇది ముఖానికి భిన్నంగా ఉన్న మూడో వస్తువు. ఇప్పుడు 3 పదాలు చూసాం. 1 అద్దము, 2 మనం, 3 ప్రతిబింబ ముఖము. అద్దాన్ని విడిగా చూస్తే అది ఒక శుద్ధమైన వస్తువు. నా ముఖం నాకు తెలుసు. ఇప్పుడు ఈ రెండు ఒక చోటకి చేరితే మూడో అంశం ఏర్పడుతోంది. ఏమిటా మూడో అంశం? ప్రతిబింబ ముఖం. ఈ ప్రతిబింబ ముఖం ఒక తప్పుడు అంశము. ఈ ప్రతిబింబ ముఖం ఎందుకు తప్పుడు అంశం అంటున్నారు అంటే దానికి స్వతహాగా లక్షణాలు లేవు. దానికి అద్దం లక్షణాలు కొన్ని, నా బింబముఖంలో లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి ఎలాగో చూద్దాం. దీన్ని కొంచెం లోతుగా ఆలోచించాలి. కానీ ఆలోచించడం కొద్దీ చాలా సరదాగా ఉంటుంది.
నా బింబముఖం యొక్క రూపురేఖలు అందులో ఉంటాయి, అద్దంలో ఉంటాయి. కళ్ళు నా కళ్ళలాగే ఉన్నాయి, రంగు నా రంగులాగే ఉంది, ముక్కు నా ముక్కులాగే ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా ముఖం ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది. ప్రతిబింబ ముఖం కూడా అలాగే ఉంది, ప్రతిబింబ ముఖం కూడా. ఇంతవరకు లక్షణాలు ప్రతిబింబంలో వచ్చాయి. బింబముఖం చేతనమైనా కూడా అద్దం అచేతనం. కానీ అద్దం కదలడం వల్ల అందులో ఏర్పడిన నా ప్రతిబింబ ముఖం కూడా కదులుతోంది. అంటే ఈ ప్రతిబింబ ముఖం యొక్క కదలిక అద్దం నుంచి అరువు తెచ్చుకుంది, నా ముఖం నుంచి కాదు. ఎందుకంటే నా ముఖం కదలకుండా స్థిరంగా ఉంది. ఇప్పుడు ఇంకొక అంశం చూస్తే, నా ప్రతిబింబ ముఖం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే దానికి ఒక స్థానం ఉంది. ఆ స్థానం నా ముఖం నుంచి తెచ్చుకోలేదు. ఎందువల్లంటే నా ముఖం నా భుజాల మీదే పదిలంగా ఉంది. కానీ ప్రతిబింబ ముఖం వేరే ఎక్కడో ఉంది. ప్రతిబింబ ముఖం యొక్క స్థానాన్ని నిశ్చయించేది ఏమిటి? అద్దం యొక్క స్థానం. అద్దం ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిబింబ ముఖం ఉంటుంది. దీన్ని బట్టి స్థానం కూడా అద్దం నుంచి అరువు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూడు అంశాలని మళ్ళీ చూస్తే, ప్రతిబింబ ముఖం నా ముఖం నుంచి దాని రూపురేఖల్ని అరువు తెచ్చుకుంది. అద్దం నుంచి చలనాన్ని, స్థానాన్ని అరువు తెచ్చుకుంది. అద్దం యొక్క మూడు లక్షణాలు ప్రతిబింబ ముఖం అద్దం యొక్క మేలు కలయిక అయింది. ఈ రెండిటి లక్షణాల వల్ల మిథ్యా ప్రతిబింబ ముఖం అయింది. ఇదే విధంగా ఇదే సూత్రాన్ని అహంకారానికి అన్వయిస్తే, అహంకారం కూడా ఆత్మ అనాత్మల మేలు కలయిక అంటున్నారు రమణ మహర్షి. అనాత్మ అంటే ఇక్కడ శరీరాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అందువల్ల అహంకారం నేను బాలుణ్ణి, నేను యువకుణ్ణి, నాకు వృద్ధాప్యం వచ్చింది అని చెప్తూ ఉంటే, ఈ మారే లక్షణాలు దేనివి? అనాత్మ లక్షణాలు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా, భగవద్గీతలో వచ్చింది మనకి. కౌమారం, యవ్వనం, జరా పదాలు అహంకార లక్షణాలుగా వాడినప్పుడు అవి శరీరం నుంచి అరువు తెచ్చుకున్న లక్షణాలు. అహంకారానికి చైతన్యం ఉంది అని చెప్పినప్పుడు ఆ చైతన్యం లక్షణం ఏంది? శరీరాన్ని అనకూడదు. చైతన్యం ఆత్మ లక్షణం. అహంకారం ఇటు శరీరంది కాదు, అహంకారం ఇటు శరీరము కాదు, శరీరీ కాదు. అంటే అనాత్మ కాదు, ఆత్మ కాదు, అహంకారం. ఇది అర్థం కాని, అంతు పట్టలేని, మోసకారి అయిన, మిథ్య అయిన మూడో అంశం ఈ ఆత్మానాత్మల మేలు కలయిక. దేహో న జానాతి దేహ ప్రమాణ అన్యః ఉదేతి మధ్యే అంటున్నారు రమణ మహర్షి. ఇలా చెప్పినప్పుడు ఈ రెండిటికి రెండు లక్షణాలు చెప్పారు. దేహానికి చైతన్యము లేదు, ఆత్మకు పుట్టుక లేదు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అహంకార పరంగా చూస్తే అహంకారానికి చైతన్యం ఉంది, పుట్టుక ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? అహంకారం ఆత్మ నుంచి చైతన్యాన్ని, అనాత్మ నుంచి పుట్టుకను అరువు తెచ్చుకుంది. ఆత్మకు చైతన్యం ఉంది కాబట్టి అది శరీరం కాదు. జనన మరణాలున్నాయి కాబట్టి అది ఆత్మ కాదు. కానీ ఈ రెండు లక్షణాలు ఉండటం వల్ల వీటికి భిన్నంగా మనకు అంతుపట్టని మూడో అంశము ఈ అహంకారం. అహంకారాన్ని నరసింహ అవతారంతో పోల్చొచ్చు. నరసింహుడు నరుడు కాదు, ఎందుకంటే సింహం లక్షణాలు ఉన్నాయి కాబట్టి. పోనీ నరసింహుని సింహం అందామా అంటే సింహం కాదు, ఎందుకంటే నరుడి లక్షణాలు ఉన్నాయి కాబట్టి. అందువల్ల నరసింహుడు సింహ లక్షణాలు ఉండడం వల్ల నరుడు కాదు, నరుడి లక్షణాలు ఉండడం వల్ల సింహము కాదు. మరైతే నరసింహుడు ఎవరు? నరసింహాల ప్రత్యేక మేలు కలయిక. అదేవిధంగా అహంకారానికి కూడా ఆత్మ అనాత్మ లక్షణాలు ఉన్నాయి.
దీన్ని అన్యోన్య తాదాత్మ్యం లేదా అన్యోన్య అధ్యాస అంటారు. అన్య అంటే మూడవ అంశము. దీనికి ప్రతిబింబ ముఖం ఉదాహరణగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిబింబ ముఖం అటు బింబముఖానికి భిన్నంగా ఉంది, ఇటు అద్దానికి భిన్నంగా ఉంది. కానీ ఈ రెండింటి లక్షణాలు పుణికి పుచ్చుకుంది. ఈ మూడో అంశం లక్షణాలు ఏమిటో కనుక్కోవాలని ముఖాన్ని అద్దాన్ని విడదీసి చూస్తే అసలు ప్రతిబింబమే ఉండదు. ప్రతిబింబ ముఖం బరువు చూడాలనుకుని మీరు అద్దాన్ని జరిపితే, మీ ముఖం నుంచి పక్కకు జరిపితే ఇంతవరకు కనిపించిన ముఖం మాయమైపోయింది. అదేవిధంగా ఈ అహంకారం లక్షణాలు తెలుసుకోవాలని మీరు అనాత్మను ఆత్మ నుంచి విడదీస్తే అహంకారం మాయమైపోతుంది. అహంకారం నిర్వికారం కాదు అని ఆత్మను తీసేసి, అహంకారం జడం కాదు అని అనాత్మను తీసేస్తే అక్కడ మిగిలేదేమీ ఉండదు. ఇలా విచారణ చేస్తే మాయమయ్యేది ఏది కూడా సత్యం కాదు అంటున్నారు రమణ మహర్షి. మోసగాళ్ళు దాడి చేస్తే ఎలా పారిపోతారో అలా విచారణ చేస్తే, శోధిస్తే, రైడ్ చేస్తే అహంకారం కూడా పారిపోతుంది. అందువల్ల అన్యః అంటే మూడో అంశము, అది మిథ్యా అంశము, అదే అహంకారము. దేహ ప్రమాణ, అహంకారం ఆకారం ఎంత, దాని ఆకారం శరీరం అంతా. దాని ఆకారం శరీరం అంతా ఉన్నా కూడా అది శరీరానికి భిన్నంగా ఉంది. ఎలా చెప్పగలం? ఎందుకంటే శరీరం జడం, అహంకారం చైతన్యం. దేహ ప్రమాణ అన్యః మధ్యే అహంకార ఉదేతి. దేహ ప్రమాణంలో ఉండి కానీ దేహానికి భిన్నంగా ఉన్న మూడో అంశమైన అహంకారం పుడుతుంది. ఎక్కడ పుడుతుంది? మిథ్యా ప్రతిబింబ ముఖం ఎలా ఏర్పడుతుంది? బింబముఖం అద్దం ఒక చోట ఉంటేనే మనకి బింబ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఒకవేళ మొహం ఎక్కడో ఉండి అద్దం ఎక్కడో ఉంటే ప్రతిబింబ ముఖం ఏర్పడదు. అదేవిధంగా ఆత్మ ఎక్కడో ఉండి అనాత్మ ఎక్కడో ఉంటే అహంకారం ఏర్పడదు. అవి రెండు దగ్గర ఉండాలి. అందువల్లనే మధ్య అంటే వాటి మధ్యలో అవి రెండు దగ్గరగా ఉంటేనే అహంకారం ఏర్పడుతుంది. ఈ అహంకారం ఒక పెద్ద మోసగాడు, దొంగ, మిథ్యా వస్తువు అంటున్నారు రమణులు. అందువల్ల తక్కిన దొంగల్లాగానే అహంకారం కూడా అనేక దొంగ పేర్లను పెట్టుకుని వ్యవహరిస్తోంది. దొంగలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి మారు పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈమెయిల్ మార్చుకున్నట్టుగా, అడ్రస్లు మార్చుకున్నట్టుగా అహంకారం కూడా అనేక పేర్లు పెట్టుకుంది. ఏమిటా పేర్లు? అహంకృతి అంటే అహంకారము. అహంకారం అంటే నేను అని చెప్పేది. నేను అని చెప్పేది ఎవరు? ఈ ప్రశ్నకి జవాబు కష్టమే. ఎన్నో సంవత్సరాలు వేదాంతం అధ్యయనం చేశాక కూడా చాలా మందికి సందేహం వస్తుంది. అహం బ్రహ్మాస్మి అని చెప్పేది ఎవరు? అహం బ్రహ్మాస్మిని ఆత్మ చెబుతుందా? అహం బ్రహ్మాస్మి అని అనాత్మ చెబుతుందా? ఈ సందేహం పట్టి పీడిస్తూనే ఉంటుంది. శరీరం అన్నిటికీ అహం బ్రహ్మాస్మి అని చెప్పలేదు. సమస్యలు వస్తాయి అలా చెప్పడానికి. ఒకటి అనాత్మ శరీరము, శరీరం పదార్థం. అందువల్ల జడమైన పదార్థం నేను చైతన్యవంతమైన బ్రహ్మను అని అన్నటికీ చెప్పలేదు. రెండో కారణం, ఒకవేళ జడ పదార్థం నేను చైతన్య తత్వాన్ని అని చెబితే అది తప్పుడు వాక్యం అవుతుంది. ఎందుకంటే పదం జడమని ఇప్పుడే చూసాం. ఈ సమస్యను తప్పించుకోవడానికి లేదు. ఆత్మ చెబుతుంది అంటే అప్పుడు కూడా సమస్యే. ఎందువల్లంటే ఆత్మకి నోరు లేదు, అంగాలు లేవు. సర్వవ్యాపకమైనటువంటి అంగాలు లేనటువంటి ఆత్మ అహం బ్రహ్మాస్మి అని ఎలా చెప్పగలదు? చెప్పలేదు. అందువల్ల అటు అనాత్మ అహం బ్రహ్మాస్మి అని చెప్పలేదు, ఇటు ఆత్మ అహం బ్రహ్మాస్మి అని చెప్పలేదు. మరైతే ఎవరు చెబుతున్నట్టు? అహంకారం మాత్రమే అహం బ్రహ్మాస్మి అని అంటుంది.
అహంకారం మాత్రమే అనగలదు. ఇంకొక సందేహం, అహంకారం ఎలా చెప్పగలదు అహం బ్రహ్మాస్మి అని? ప్రస్తుతం మనం ఆ చర్చలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే మనం దారి తప్పిపోతాం. అందువల్ల ఇప్పటికీ అహం బ్రహ్మాస్మి అని ఆత్మ చెప్పలేదు, అనాత్మ చెప్పలేదు, అహంకారం మాత్రమే చెప్పగలదు అని అర్థం చేసుకుంటే చాలు. దీన్ని అహంకృతి అంటారు. అహంకృతి అంటే నేను అని చెప్పేది, అదే అహంకారము. ఇంకా రెండో పేరు అహంకారానికి, అది గ్రంథి. అహంకారానికి ఉన్న రెండో పేరు గ్రంథి. గ్రంథి అంటే ముడి. గ్రంథి, అహంకారాన్ని గ్రంథి అని ఎందుకన్నారు? దానికి రెండు కారణాలు చెప్పవచ్చు అంటున్నారు శంకర భగవత్పాదులు. దానికి రెండు కారణాలు చెప్పవచ్చు. శంకర భగవత్పాదులు ఒక కారణాన్ని చెప్పారు. ముడి అంటే అంత తేలికగా విడివడేది కాదు. ఇప్పుడే వేసినటువంటి ముడిని తొందరగా విప్పేయచ్చు, కానీ కొన్ని నెలల క్రితమో కొన్ని సంవత్సరాల క్రితమో వేసిన ముడిని ఒక పట్టాన విప్పలేం. చాలాసేపు విప్పడానికి ప్రయత్నించి ఇంకా ఓపిక పోయి దాన్ని కొయ్యడానికి ప్రయత్నిస్తాం. అహంకారం కూడా అంతే. కొన్ని సంవత్సరాల ముందు కాదు, కాలం కన్నా ముందు అహంకారం ఉంది. ఇంకా చెప్పాలంటే అహంకారం వల్లనే కాలానికి ఉనికి వచ్చింది. మైనస్ అహంకారం కాలానికి కూడా ఉనికి లేదు. కాలం అనే కాన్సెప్ట్ని పుట్టించిందే అహంకారం. అందువల్ల గాఢ నిద్రలో ఆత్మ ఉంటుంది, శరీరం కూడా ఉంటుంది, కానీ అహంకారం పడుకుంటుంది. కాబట్టి సమయం తెలియదు, సమయం కూడా పడుకుంటుంది. అందువల్లనే అహంకారం సమయం కన్నా ముందే వచ్చింది. నిజానికి అహంకారమే సమయానికి కారణం. అందువల్ల కాలానికి అతీతంగా ఎదగాలి అంటే అహంకారానికి అతీతంగా ఎదగాలి. దీన్ని బట్టి అహంకారం కాలానికన్నా ముందే ఉందని, కాలానికే కారణమని తెలుస్తోంది. అందువల్ల అహంకారం బాగా బిగుసుకున్నటువంటి ముడి, చిక్కుముడి. ఈ ముడి ఈ జన్మలో పుట్టుకతో మొదలవలేదు, జన్మ జన్మలుగా వస్తోంది. నిజానికి పూర్వజన్మ అహంకారమే ఈ జన్మలో, దానికన్నా ముందు జన్మలోని అహంకారమే పూర్వజన్మలోకి, అలా జన్మ జన్మలుగా వస్తూ ఉంది. అందువల్ల అహంకారాన్ని అనాదికాల ప్రవృత్త అంటారు. అందువల్లనే దీన్ని అల్లరి ముడి, మొండి ముడి అంటారు. నిజానికి వేదాంతం నేర్చుకున్న విద్యార్థులు అహంకారాన్ని వదులుకోవాలి. అహంకారం ఎంత పెద్ద ముడి అంటే గొప్ప జ్ఞాని కూడా అంత తేలిగ్గా ఈ అహంకారాన్ని పారద్రోలలేడు, వదులుకోలేడు. నేను ఉపనిషత్తులు నేర్చుకున్నాను, నేను సద్దర్శనం నేర్చుకున్నాను, నేను గొప్ప వేదాంతిని అని గొప్పలు చెప్పుకుంటాడు, నాకు చాలా జ్ఞానం ఉంది అంటాడు. పోనీ భక్తుడన్న అహంకారాన్ని వదులుకున్నాడా అంటే అతను కూడా వదులుకోలేదు. నేను గొప్ప భక్తుణ్ణి అని ప్రగల్భాలు పలుకుతాడు. భగవంతుడు వారిలో ఇలా గర్వం పొడుచుకొచ్చినప్పుడు ముట్టుకాయలు వేస్తూ ఉంటాడు. అందువల్ల మనం ఎన్నో గర్వభంగ కథలు వింటాం. నారద గర్వభంగం, గరుడ గర్వభంగం, రుక్మిణి గర్వభంగం కథల ఉదాహరణలు. అందువల్ల భక్తి ఉంటే అహంకారం పోతుంది అనుకోవడం అర్థం లేని మాట. మనం ఏమాత్రం జాగ్రత్త పడకపోయినా భక్తి ఉన్న అహంకారం దూసుకు వచ్చేస్తుంది. జ్ఞానంలో ములుగుతున్న అహంకారం రాజ్యం వెళుతుంది. అందువల్లనే దీన్ని అంత అల్లరి ముడి అనడం. రెండో కారణం చూస్తే గ్రంథి అంటే రెండు వస్తువుని ముడివేసేది అని అర్థం. ఉదాహరణకి రెండు తాళ్లను కలిపి ముడివేస్తారు. పెళ్లిని మూడు ముళ్ళ బంధం అని అంటారు. మూడు ముళ్ళు వేయడం ద్వారా ఇద్దరు ఒకటి అవుతారు, వారి కుటుంబాలు రెండు ఒకటి అవుతాయి. అలా రెండు కుటుంబాల మధ్య మూడు ముళ్ళ సంబంధం వల్ల సంబంధం పెరుగుతుంది. అందువల్ల గ్రంథి అంటే రెండింటి మధ్య సంబంధం. ఇక్కడ అహంకారం గ్రంథి అంటే ఇదే రెండింటినీ కలిపింది. ఇందులో కొన్ని ఆత్మలక్షణాలు మరికొన్ని అనాత్మ లక్షణాలు ఉన్నాయి అని చూసాం. దీనికి ఉదాహరణ కూడా చూసాం. ప్రతిబింబముఖము, బింబముఖము, అద్దము.
ప్రతిబింబ ముఖం బింబముఖము అద్దం కలవడం వల్ల ఏర్పడింది. అలాగే అహంకారంలో ఆత్మలక్షణాలు అనాత్మ లక్షణాలు రెండు ఉన్నాయి. ఈ విధంగా ఇది ముడి అయింది. విబంధ అంటే బంధము. ఇది అహంకారానికి ఇంకొక పేరు. గొప్ప బలమైన బంధం లేదా బలమైన సంస్థ. అన్ని సమస్యలు బలమైన సంసారాన్ని ఏర్పరుస్తాయి. అన్ని సమస్యలు రూపుదిద్దుకున్నదే అహంకారం వల్ల. జాగ్రత్తగా వినండి, అహంకారానికి సమస్య లేదు. మనం అహంకారానికి సమస్య ఉందనుకుంటాం, కానీ వేదాంతం అహంకారానికి సమస్య లేదు, అహంకారమే సమస్య అంటుంది. అందువల్ల అహంకారాన్ని పోషిస్తూ మోక్షాన్ని పొందుతాను అనుకోవడం అర్థం లేని పని. అహంకారం ఉంచుకొని మోక్షాన్ని అనుభవిస్తాను అంటే అది రెండు భిన్న పదాలని వాడినట్టు అవుతుంది. అది అద్వైతంలో కుదరదు. తక్కిన సిద్ధాంతాల్లో వ్యక్తిత్వాన్ని ఉంచుకుంటేనే మోక్షం గురించి మాట్లాడవచ్చు. ఆ సిద్ధాంతాల్లో మోక్షం అంటే కైలాసానికో వైకుంఠానికో వెళ్ళడం. అక్కడ ఒక వ్యక్తిగా, ఇంకా మాట్లాడితే భక్తునిగా భగవంతుని చూసి చూసి ఆనందించవచ్చు. దాన్ని మోక్షం అంటాయి ఆ సిద్ధాంతాలు. కానీ వేదాంతం దాన్ని మోక్షం అని ఒప్పుకోదు. మీరు ఒక వ్యక్తిగా ప్రపంచాన్ని ఎదుర్కొంటే అది మోక్షం కాదు. మోక్షం అంటే వ్యక్తిత్వాన్ని వదులుకోవడం. నేను ఒక వ్యక్తిని అని భావించకూడదు. వ్యక్తిగా లౌకిక విజయాలు కానీ పరలోక ఫలాలు కానీ పొందాలని ఆశించకూడదు. మోక్షం అంటే నేను పరిమితిగా ఉన్నాను అనే భావన పోగొట్టుకోవడమే. నేను పూర్ణుణ్ణి, నేను సర్వవ్యాపకమైన ఆత్మను అని అర్థం చేసుకోవాలి. అందువల్ల అహంకారాన్ని బంధము అంటారు. విబంధ అంటే అర్థం అది. సూక్ష్మ శరీరం. అహంకారానికి నాలుగో పేరు సూక్ష్మ శరీరం. అహంకారం అంటే సూక్ష్మ శరీరంలో ఏర్పడే ఒక ఆలోచన తప్ప వేరే ఏమీ కాదు. నేను అనేది ఆలోచన రూపంలో ఏర్పడింది. అందువల్లనే సుషుప్తిలో నేను అనే ఆలోచన పడుకుంది. కాబట్టి అహంకారం ఉండదు. అహంకారం ఆలోచన రూపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని సూక్ష్మ శరీరం అన్నారు. ఎందుకంటే ఆలోచన సూక్ష్మ శరీరంలోనే ఏర్పడుతుంది. సూక్ష్మ శరీర కారణత్వాత్ సూక్ష్మ శరీరం ఇది ఉచ్యతే. ఇంకా ఐదో పేరు చూద్దాం. చేతః. చేతః అంటే మనస్సు. అహంకారానికి ఐదో పేరు మనస్సు. అహంకారాన్ని మనస్సు అని కూడా అంటారు. ఎందుకు? ఇప్పుడే చూసాం. అహంకారం అంటే ఒక ఆలోచన అని. ఆలోచన ఏర్పడేది మనస్సులో. మనస్సు ఉండేది సూక్ష్మ శరీరంలో. అందువల్ల అహంకారాన్ని సూక్ష్మ శరీరం అని, మనస్సు అని కూడా అంటారు. మనస్సు పనిచేస్తుంటేనే అహంకారం ఉంటుంది. మనస్సు పడుకుంటే అహంకారం ఉండదు. అందువల్ల సూక్ష్మ శరీరంలోని మనస్సు పడుకుంది కాబట్టి అహంకారం కూడా పడుకుంటుంది. అందుకని అహంకారాన్ని లక్ష్యార్థంగా మనస్సు అని, లక్ష్యార్థంగా సూక్ష్మ శరీరం అని అంటున్నారు. ఆరో పేరు భవః అంటే సంసారము. ఈ అర్థాన్ని ఇంతకు ముందే విబంధ పదానికి అర్థంగా చూసాం. అహంకారాన్ని సంసారం అన్నప్పుడు ఒక విషయం మర్చిపోకూడదు. అహంకారానికి సంసారం లేదు, వ్యక్తికి సంసారం లేదు. వ్యక్తిగా భావించడమే సంసారం. నేను పరిమితిగా ఉన్న జీవిని అనుకోవడమే సంసారం. సంసారం ఎందుకంటే పరిమితి ఉంది కాబట్టి. పరిమితి, స్వేచ్ఛ చెట్టాపటాలు వేసుకుని ఉండలేవు. ఎక్కడ పరిమితి వస్తుందో అక్కడ అశాశ్వతత్వం ఉంటుంది. భేదాలు ఉన్న చోట రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషాలు ఉన్న చోట తారతమ్యాలు ఉంటాయి. తారతమ్యాలు ఉన్న చోట ఈర్ష్య ఉంటుంది. ఇంతకుముందు కొన్ని దర్శనాల్లో కైలాసానికో వైకుంఠానికో వ్యక్తిగా లేదా భక్తునిగా వెళ్ళడమే మోక్షం అంటారు అని చూసాం. అక్కడ పరిస్థితి ఒకసారి బేరీజు వేద్దాం.
అక్కడ భక్తులందరూ భగవంతుని చుట్టూ కొలువై ఉంటారు. అంటే భగవంతుడు మీకు ఎదురుగా కూర్చుని ఉంటాడు. భక్తులందరూ భగవద్ దర్శనం చేసుకుంటూ ఆయన ముందు ఉంటారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టుగా ఇక్కడ సాక్షాత్తు సాకార భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారు. అయితే ఏమిటి సమస్య? బాగుంది కదా, అంతా కళ్ళెదుటే భగవంతుని సజీవంగా చూస్తే అది మోక్షం కాదంటారా అని అడగచ్చు మీరు. ఇంగ్లీష్లో ఒక పజిల్ ఉంది. ఏమిటది? యూ కెనాట్ సీ ఏ, వై బికాస్ బి ఈజ్ ఇన్ బిట్వీన్. ఇక్కడ సి అనే పదానికి 2 అర్థాలున్నాయి. చూడడం, సి అనే అక్షరం. అందువల్ల సి అనే అక్షరం ఏ అనే అక్షరాన్ని ఎందుకు చూడలేదు అంటే మధ్యలో బి ఉంది కాబట్టి అని ఒక జోకు చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా అది వర్తిస్తుంది. కైలాసవాసులకు, వైకుంఠవాసులకు ఇది అన్వయించవచ్చు. భక్తులు భగవంతుని కళ్ళారా చూడలేరు. ఎందుకంటే వారు ముందు వరుసల్లో చాలామంది మనుషులు ఉన్నారు. తిరుపతిలో గర్భగుడిలోకి మనం వెళ్ళినా కూడా ఏ సేవకు అరగంట సేపు గర్భగుడిలో ఉన్నా కూడా మొట్టమొదటి లైన్లో ఉన్నవారు చాలా అదృష్టవంతులు. నేనెక్కడో చివరిలో దేవుడికి కనపడకుండా ఉన్నాను అని వాపోతాం. చాలా అదృష్టమైన అక్కడికి వెళ్ళాక కూడా నాకు అదృష్టం వచ్చింది అని అనుకోకుండా నాకన్నా ముందు ఉన్న వాళ్ళు చాలా బాగా దర్శనం చేసుకున్నారు అని బాధపడతాం. అంటే కైలాసానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా ఇదే తంతు. హాయిగా దేవుని చూస్తున్నారు, నేను ఎక్కడో మూల ఉన్నాను అని బాధపడతారు. హాయిగా వాళ్ళు ముందు రోలో ఉన్న వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు, నేను ఎక్కడో మూల ఉన్నాను అని బాధపడతారు. వారు ఉన్నదెక్కడ? కైలాసంలోనూ వైకుంఠంలోనూ. కోరుకున్న దేవుడు ఎదురుగుండా ఉండి అది మోక్షం కాదు. ఎందుకంటే వారి భావన ఈర్ష్యతో భగ్గుమంటోంది. మోక్షం పొందాక కూడా ఈర్ష్య ఉంటే అది మోక్షం ఎలా అవుతుంది? వేదాంతం నేను అనే భావాన్ని పోగొట్టుకోవడమే మోక్షం ఉంటుంది. నేను అని భావించడమే సంసార భావన. అందువల్ల భవహ అంటున్నారు రమణ మహర్షి. భవహ అంటే సంసారం. ఇది అహంకారానికి ఉన్న మరొక పేరు. జీవహ, ఇది 7వ పేరు. అహంకారాన్ని జీవుడు అంటున్నారు. జీవహ అంటే జీవించి ఉండేవాడు, అంటే పుట్టినవాడు. ఒకరోజు పుట్టి కొన్ని సంవత్సరాలుండి ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని తీసుకునేవాడు. ఈ విధంగా అహంకారానికి 7 పేర్లు ఉన్నాయి. 7 పేర్లు చూసాం కూడా. అవి మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటిది అహంకృతి, రెండోది గ్రంథి, మూడోది విబంధ, నాలుగోది సూక్ష్మ శరీరం, 5వది చేత, 6 భవ, 7 జీవ. అహంకారం ఒక మోసగాడు అని చూసాం. అందువల్లనే అనేక పేర్లతో చలామణి అవుతున్నాడు. ఈ మోసం ఎప్పుడు బయటపడుతుంది? దీనికి ఒక కమిటీ వేస్తే బయటపడుతుంది. కొన్ని మోసాలు జరుగుతున్నప్పుడు 1 మ్యాన్ కమిటీ అని, 3 మ్యాన్ కమిటీ అని ఆ విషయాల లోతును శోధించడానికి, దాని గురించిన విచారణ చేయడానికి వేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు మనం అహంకారం శాస్త్రం అనే కమిటీ ద్వారా విచారణ చేస్తే అహంకారం దుమ్ము దులిపేయగలుగుతాం. అది మూటా ముల్లె సర్దుకుని పారిపోవాల్సిందే. నామహ, ఇది 8వ పేరు కాదు. నామ అంటే 8వ పేరుగా తీసుకోకూడదు. ఇప్పుడు మనం చూసిన ఈ 7 పేర్లు అహంకారం యొక్క పేర్లు అని దీని అర్థం. 27వ శ్లోకం చూద్దామండి. 27వ శ్లోకం. రూపోద్భవో రూపతతి ప్రతిష్ఠః రూపాసనో ధూత గృహీత రూపః స్వయం విరూప స్వవిచారకాలే ధావత్యహంకార పిశాచ ఏషః. రూప ప్లస్ ఉద్భవ, స్థూల సూక్ష్మ రూపమునందు పుట్టుక గలది.
రూపతతి ప్రతిష్ట, రూపముల సముదాయములందు స్థితి కలది. రూప ప్లస్ అసన రూపోసన, రూప ప్లస్ అసన, రూపములు ఆహారముగా కలది. దూత గృహీత రూప, విడువబడిన స్వీకరింపబడిన రూపములు కలది. స్వయముగా. విరూప, రూపము లేనిది. ఏష, ఈ అహంకార పిశాచ, అహంకారమనే పిశాచము. స్వవిచారకాలే, తన విచార సమయమునందు ధావతి, పారిపోచున్నది. అహంకారము రూప ప్లస్ ఉద్భవ, స్థూల సూక్ష్మ రూపములందు పుట్టుక కలది. రూపతతి ప్రతిష్ట, రూపముల సముదాయమునందు స్థితి కలది. రూప ప్లస్ అశన, రూపములు ఆహారముగా కలది. దూత గృహీత రూప, విడువబడిన స్వీకరింపబడిన రూపములు కలది. స్వయం, స్వయంగా. విరూప, రూపము లేనిది. ఏష, ఈ అహంకార పిశాచ, అహంకారమనే పిశాచము స్వవిచార కాలే, తన విచార సమయమునందు ధావతి, పారిపోతోంది, పరిగెడుతోంది. అహంకారము స్థూల సూక్ష్మ రూపములందు పుట్టుక గలది. రూపముల సముదాయములందు స్థితి కలది. రూపములు ఆహారముగా కలది. విడువబడిన స్వీకరింపబడిన రూపములు కలది. స్వయముగా రూపము లేనిది. ఈ అహంకారమనే పిశాచము తన విచార సమయమునందు పారిపోతోంది, మాయమవుతోంది. ఇంతకుముందు శ్లోకాల్లో అహంకారం ఒక మిథ్యా అంశమని, అది ఆత్మ అనాత్మల లక్షణాలు కొన్నింటిని పుణికి పుచ్చుకుని మధ్యలో ఏర్పడిన అంశమని చూసాం. అది ఆత్మ నుంచి తీసుకున్న లక్షణం, చేతనతత్వం. అందువల్ల మీరు ఎప్పుడు నేను అనే విషయం చేతనత్వాన్ని సూచిస్తుంది. చేతనం ఉంటేనే నేను అని చెప్పగలడు. జడమైన బల్ల నేను ఉన్నాను అని చెప్పగలదా? చెప్పలేదు. అది సాధ్యం కాదు. ఎందుకంటే అది జడం కాబట్టి. అంటే చేతనంగా ఉన్న వస్తువే మాట్లాడగలదు, ఆలోచించగలదు. అందువల్ల అహంకారం నేను అని అంటే అది ఆత్మ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యం. నేను ఉన్నాను అని చెప్పి ఆగితే సమస్య లేదు. మనం అందరం ఒకటే, అందరం సర్వవ్యాపకమైన ఆత్మే. అందువల్ల నేను ఉన్నాను అని మీరు చెప్తే అది ఆత్మ లక్షణం అవుతుంది. ఈ అహంకారం పుట్టింది. వచ్చిన చిక్కేమిటంటే మనం నేను ఉన్నాను చెప్పి ఊరుకోం. దానికి అనేక గుణాలు కలుపుతూ వస్తాం. ఒక్కొక్క గుణం కలిపినప్పుడులా ఆ గుణం దేని నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చిందా, అనాత్మ నుంచి వచ్చిందా? నేను ఉన్నాను అంటే ఆత్మ నుంచి వచ్చింది అని చూసాం. కానీ ఎప్పుడైతే ఒక గుణం కలిపారో అది ఆత్మ యొక్క గుణం కాదు, ఆత్మ నుంచి వచ్చినది కాదు. ఎలా చెప్తారు అంటే మనం ఆత్మకి గుణాలు లేవు, ఆత్మ నిర్గుణము. మీరు నేర్చుకున్నటువంటి బోధ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ ఉపనిషత్తు నేర్చుకున్నా, ఏ ప్రకరణ గ్రంథాల్లో చూసినా కూడా, తత్వబోధలో కూడా మీకు ఇదే విషయం వస్తుంది. ఇవన్నీ తేలిగ్గా అర్థమవుతాయి. తద్వారా పంచకోశాల ద్వారా మనం నేర్చుకుంటాం. తత్వబోధలో ఇది వస్తుంది. ఇవి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇవన్నీ అనాత్మకి సంబంధించినవి, అనాత్మ లక్షణాలు. అందువల్ల ఏ లక్షణం గురించి చెప్పినా ఆ లక్షణం ఈ 5 కోశాల్లో ఏదో ఒకదానికి చెందినదై ఉంటుంది. నేను లావుగా ఉన్నాను, ఈ లక్షణం అన్నమయ కోశానికి చెందింది. నాకు ఆకలి వేస్తోంది, దాహం వేస్తోంది, ఈ లక్షణం ప్రాణమయ కోశానికి చెందింది. నాకు కోపంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, ఈ లక్షణాలు మనోమయ కోశానికి చెందినవి. నాకు అర్థం కావటం లేదు, నాకు బాగా అర్థమైంది, ఈ లక్షణాలు విజ్ఞానమయ కోశానికి చెందినవి. నాకు నిద్ర వస్తోంది, ఈ లక్షణం ఆనందమయ కోశానికి చెందింది. ఈ విధంగా నేను లేదా నాకు తర్వాత ఏ లక్షణాన్ని కలిపినా కూడా అది అనాత్మకు చెందిందే, కానీ ఆత్మకు మాత్రం చెందలేదు, ఆత్మకు చెందినది కాదు.
అందువల్ల నేను ఒక మనిషిని అంటే నేను పదం ఆత్మకు చెందితే మనిషి భాగం అనాత్మకు చెందుతుంది. ఇలా ఆత్మ అనాత్మలు కలిపేసి మనకే అర్థం కాని మూడో అంశాన్ని తయారు చేశాం. అదే అహంకారం అనే వేషం. ఈ అనాత్మకు చెందిన వేషాలు, ఈ అనాత్మకు చెందిన లక్షణాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఆత్మకు చెందినవి మారదు, ఎప్పుడూ అది ఒకటిగానే ఉంటుంది. మీకు 5 ఏళ్ల వయసులో నేను బాలుణ్ణి అంటారు, మీకు 20 ఏళ్ల వయసులో నేను యువకుడిని అంటారు, మీకు 40 ఏళ్ల వయసులో నేను నడి వయస్కుడిని అంటారు, మీకు 60 ఏళ్ల వయసులో నేను వృద్ధుణ్ణి అంటారు. ఈ వాక్యాన్ని విశ్లేషిస్తే 4గింట్లోనూ సమంగా ఉన్న పదం నేను 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 అనేది. ఇది ఆత్మలక్షణం, ఇది మారలేదు. కానీ అనాత్మలక్షణం మారుతూ వచ్చింది. అవేమిటి? బాలుడు యువకుడు అయ్యాడు, యువకుడు నడి వయస్కుడు అయ్యాడు, నడి వయస్కుడు వృద్ధుడయ్యాడు. కానీ ఈ 4 దశల్లోనూ నేను అనేది మారటం లేదు, అది ఒకటిగానే ఉంది. ఆ నేను అదే ఆత్మలక్షణం. 90 ఏళ్ల వయసులో మీరు వణుకుతూ వణుకుతూ నేను ఉన్నాను అని చెప్పినా కూడా అందులో ఉన్న నేను ఉన్నాను ఇవి రెండు ఆత్మకి చెందినవి. నేను నీరసంగా ఉన్నాను అంటే ఆ నీరసం అనేది అనాత్మకు చెందింది. ఈ విధంగా అనాత్మ లక్షణాలు అడుగడుగునా మారిపోతున్నాయి. అందువల్ల అహంకారానికి కెలీడియోస్కోప్ లక్షణం ఉంది. అనేక ఆకారాలు మారిపోతూ కనిపిస్తున్నాయి. అహంకారానికి కూడా అనేక గుణాలు మారుతూ ఉంటాయి. అహంకారం కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తున్నప్పుడు అది కర్త అవుతుంది. అదే జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తున్నప్పుడు అది భోక్త అవుతుంది. కొడుకుతో ఉన్నప్పుడు తండ్రి అవుతుంది, తండ్రితో ఉన్నప్పుడు పుత్రుడు అవుతుంది. ఆ విధంగా అనాత్మ గుణాలు క్షణక్షణం మారిపోతూ ఉంటాయి. ఆ విధంగా అహంకార గుణాలు అనాత్మ లక్షణాన్ని బట్టి క్షణక్షణం మారుతూ ఉంటుంది. అందువల్ల అనాత్మ లక్షణాల వల్ల అహంకారం పుట్టింది. పుట్టడం వల్ల అంటే ఈ శరీరం పుట్టడం వల్ల అహంకారం పుట్టింది. అహంకారానికి ఉనికి, శరీరం లయమైపోతే అహంకారం కూడా లయమైపోతుంది. అహంకారానికి ఉనికి ఉంది, శరీరం లయమైపోతే అహంకారం కూడా లయమైపోతుంది. రూప ఉద్భవ, అహంకారం గుణాలు వస్తే వస్తుంది. అది మన శరీరాలను కార్యకరణ సంఘాతం అంటారు. మన శరీరాన్ని కార్యకరణ సంఘాతం అంటారు. కార్యకరణ సంఘాతం యొక్క లక్షణాలు అహంకారానికి కూడా వస్తాయి. ఈ కార్యకరణ సంఘాతం పడుకున్నప్పుడు అహంకారం కూడా పడుకుంటుంది. అలా పడుకుంటే నేను రాగి, నేను ద్వేషి, నేను కామి, నేను క్రోధి అనే లక్షణాలు కూడా పడుకుంటాయి. అందువల్ల రూప ఉద్భవ అంటే ఈ గుణాలు అహంకారం పుడితే అవి పుడతాయి. అహంకారానికి అనాత్మ నుంచి ఇవి ఉద్భవిస్తున్నాయి అంటున్నారు రమణులు. రూపతతి ప్రతిష్ట, ఈ లక్షణాలన్నీ అహంకారంలోనే తిరుగుతున్నాయి. తతి అంటే సామూహికం అని అర్థం, రూపతతి అంటే లక్షణాల సమూహం. అందువల్ల శరీరం లావుగా ఉంటే అహంకారం నేను లావుగా ఉన్నాను అంటుంది. శరీరం పుడితే అహంకారం నేను పుట్టాను అంటుంది. శరీరం పడిపోతుంటే నేను మరణించబోతున్నాను అంటుంది. శరీరం మరణించాక నేను మరణించాను అనలేదు, కానీ మరణించబోతూ ఉంటే అయ్యో నేను మరణిస్తున్నాను, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని బాధపడుతుంది. ప్రతిష్ఠ అంటే అది ఏ రంగంలో పనిచేస్తుందో దాన్ని ప్రతిష్ఠ అంటారు. మనసు మేలుకుని ఉన్నప్పుడు అహంకారం నేను మేలుకుని ఉన్నాను అంటుంది, అంటే నేను జాగ్రత్త పురుషుణ్ణి అంటుంది. మనసు అరవిల్సిన మొగ్గలా పనిచేసినప్పుడు అంటే స్వప్నావస్థలో ఉండగా నేను స్వప్న పురుషుణ్ణి అంటుంది, స్వాప్నికుణ్ణి అంటుంది. మనసు పూర్తిగా ముడుచుకున్నప్పుడు అంటే మనసు పడుకున్నప్పుడు నేను సుప్త పురుషుణ్ణి అంటుంది. సుషుప్తిలో పడుకున్నప్పుడు సుప్త పురుషుడు అనాలి.
సుషుప్తి పురుషుడు అనకూడదు. ఆ విధంగా మనస్సు యొక్క లక్షణాలను బట్టి అహంకారం కూడా మారుతూ ఉంటుంది. రూపాసన, రూప ప్లస్ అశన, అనాత్మ లక్షణాలు అహంకారానికి ఆహారం. అంటే ఏమిటి? మనని జీవించి ఉండడానికి ఆహారం మనకి ఎలా అవసరమో అలా అహంకారం జీవించి ఉండడానికి ఆహారం కావాలి. ఆ ఆహారం అనాత్మ లక్షణాల నుంచి వస్తుంది. ఎలా నిరూపిస్తారంటే, నిద్రలో ప్రపంచం పడుకుంది, శరీరం కూడా పడుకుంది, మనస్సు కూడా పడుకుంది. అప్పుడు అహంకారం ప్రపంచం నుంచి, శరీరం నుంచి, మనస్సు నుంచి లక్షణాలను అరువు తెచ్చుకోలేదు. కాబట్టి అహంకారం కూడా పడుకుంటుంది. అందువల్ల ధ్యానంలో సమస్య వస్తుంది. ధ్యానంలో ప్రతి వస్తువు గురించి ఆలోచనని ప్రయత్నపూర్వకంగా పారదోలుతారు. ఆలోచనలు లేకపోయేసరికి అహంకారం అరువు తెచ్చుకోవడానికి ఏ లక్షణాలు మిగలవు. అంటే అహంకారానికి దానికి ఆహారం పోయినట్టే. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ అబ్బాయి గురించి కానీ, మీ ఆఫీసు గురించి కానీ, మీ డబ్బు గురించి కానీ, మీ శరీరం గురించి కానీ ఒక ముక్కలో చెప్పాలంటే దేని గురించి ఆలోచించడానికి చూడరు. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ధ్యానం చేయాలనుకుంటున్నారు. అందువల్ల ఆలోచనలు లేకుండా మనస్సు శూన్యం చేస్తున్నారు. అప్పుడు అహంకారం ఏ లక్షణాన్ని అరువు తెచ్చుకుంటుంది? దానికి ఆహారం లేదు కాబట్టి అది కూడా పడుకుంటుంది. అందువల్ల మనస్సుని శూన్యం చేస్తే ధ్యానంలో నిద్ర వచ్చేస్తుంది. కూర్చోలేరు, నిద్రపోతారు. అందువల్లనే ధ్యానాన్ని కృత్రిమ నిద్ర అంటారు. పడుకుని నిద్రపోతే అది సహజ నిద్ర. ఇలా ధ్యానంలో పడుకుంటే అది కృత్రిమంగా నిద్రించడం. జ్ఞానం పొందాక చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో వేదాంతిక్ మెడిటేషన్ అంటారు. అంటే ఈ మెడిటేషన్లో మనస్సు ఉండాలి. మనసులో ప్రయత్నపూర్వకంగా శ్రవణంలో నేర్చుకున్న ఆత్మ లక్షణాలను గుర్తు తెచ్చుకోవాలి. అందువల్ల నిధిధ్యాసనంలో అహంకారం ఉంటుంది, అహంకారం పడుకోదు. దూతగృహీత రూపః, ఒక వ్యక్తి అనేకసార్లు దుస్తులు మారుస్తున్నట్టుగా అహంకారం కూడా లక్షణాలను మార్చుకుంటూ వస్తుంది. ధనవంతుడు పొద్దుట, మధ్యాహ్నం, రాత్రి దుస్తులు మార్చుకున్నట్టుగా అహంకారం కూడా తన లక్షణాలను మార్చుకుంటూ ఉంటుంది. చీరల అడ్వర్టైజ్మెంట్తో చూడండి, ఒకే అమ్మాయి రంగురంగుల చీరలతో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అహంకారం కూడా ఒక క్షణంలో తన లక్షణాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కొడుకు ఎదురుగా ఉంటే నేను తండ్రిని అనే ఆలోచన వస్తుంది. కొడుకు వెళ్ళి భార్య రాగానే అహంకారం భర్తగా మారిపోతుంది. ఆఫీసుకు వెళ్తే ఎండీగానో క్లర్కుగానో మారిపోతుంది. ఈ విధంగా అహంకారం అనేక రూపాలను ధరిస్తూ ఉంటుంది. దూత అంటే లక్షణాల్ని వదిలేస్తుంది అని అర్థం. గ్రహీత అంటే వెంటనే ఇంకొక రూపాన్ని దారుస్తుంది అని. తండ్రి పోయి అన్న వస్తాడు, అన్న పోయి భర్త వస్తాడు. స్వామీజీ క్లాసులో మీరు ఉంటే విద్యార్థిగా ఉండాలి. అన్నగా వింటే ఆ బోధ తలకెక్కదు. క్లాసు అయి చెప్పులు వేసుకోగానే ఇంకొక పాత్ర వస్తుంది. అది ఒక్కోసారి క్లాస్ అవ్వకముందే వచ్చేయచ్చు కూడా. అదృష్టం బాగుంటే క్లాసు అయ్యేంత వరకు మీ పాత్ర, విద్యార్థి పాత్ర మారదు. అందువల్ల నిరంతరం ఒక లక్షణాన్ని తీసుకుని దాన్ని వదిలేసి ఇంకొక లక్షణాన్ని తీసుకుంటూ ఉంటుంది ఈ అహంకారం. ఈ విధంగా అహంకారానికి అనేక లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల గురించి మరింత వివరంగా ముందు క్లాసులో చూద్దాం. ఈరోజు పాఠం ముగించే ముందు రుణానుబంధం ఎలా ఉంటుందో ఒక కథ రూపంలో చూద్దాం. ఒక యోగి రుణానుబంధం వల్ల కర్మవశాత్తు ఒక ఇంట్లో పుడతాడు. పిల్లవాని జాతకం చూసిన వారు ఈ పిల్లవాడు మహాయోగి, ఇతను రుణం తీర్చుకోవడానికే పుట్టాడు, ఇతని దగ్గర ధనం స్వీకరించవద్దని సూచన చేశారు. అతని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా అతన్ని పెంచుతున్నారు. అతని దగ్గర నుంచి ధనం మాత్రం గ్రహించకుండా తగు జాగ్రత్త వహిస్తున్నారు. అతనికి యుక్త వయస్సు వచ్చింది. తండ్రి రాజుగారు కొలువుకు కొడుకుని తీసుకువెళ్ళి అతనికి ఏదైనా ఉద్యోగం
ఏర్పాటు చేయమని రాజుగారిని అర్థించాడు. రాజు అతనిని రాత్రిపూట నగర కాపలాదారుగా నియమించాడు. అతని పని జాము జాముకు లెక్కగా గంటలు కొట్టాలి. అలా గంటలు కొడుతూ మానవాళిని హెచ్చరిస్తూ జాగ్రత్తాష్టకం చెప్పాడు ఈ యోగి. నిద్రపట్టక అవస్థపడుతున్న రాజుగారు జాగ్రత్తాష్టకం విన్నాడు. అతనిని మహాయోగిగా గుర్తించి మరుసటి రోజు ఉదయం అతని ఇంటికి వెళ్ళి పళ్ళెం నిండా బంగారు నాణాలిచ్చి సత్కరించాడు. రాజుగారు స్వయంగా తన ఇంటికి వచ్చి కొడుకుని సత్కరించడం చూసి తల్లి మహదానందపడింది. యోగి ఆ పళ్ళెం అందుకుని తల్లి చేతిలో పెట్టాడు. రాజుగారు సత్కారం చేశాడనే ఆనందంలో ఉన్న తల్లి జాతకకారులు చెప్పిన హెచ్చరిక మరచి ఆ పళ్ళెం అందుకుంది. వెంటనే యోగి మరణించి రుణ విముక్తుడయ్యాడు. అతను చెప్పిన జాగ్రత్తాష్టకంలో శ్లోకం ఇది: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. పుట్టడం దుఃఖంతో మొదలవుతుంది. ముసలితనం దుఃఖం, భార్య దుఃఖహేతువు, సంసార సాగరం దుఃఖమయంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్త పడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో, తత్వ విచారణ చేయి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.